హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకు వచ్చేసి అంగన్వాడీ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయట్లేదు. ఓన్లీ మీ 10th క్లాస్ లేదా ఇంటర్ పాస్ అయిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకు వచ్చేసి అంగన్వాడీ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ని మనకు రిలీజ్ చేసింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు వచ్చేసి ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు అని అంటే మీరు June 9th నుండి ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే మీరు June 18th వరకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఛాన్స్ అనేది ఇచ్చారు. మెన్స్కి ఎటువంటి అవకాశం అనేది ఇవ్వలేదు. ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు ఈ జాబ్స్కి సంబంధించి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫై అయిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అదేవిధంగా మనకు వచ్చేసి ఏంటి అంటే మ్యారేజ్ అయి ఉండాలి. అండ్ ఆల్సో మీకు ఏంటి అంటే ఆ స్థానిక మీరు ఆ స్థానికులై ఉండాలి. మీరు ఏ మండలికి కానీ దేనికి అప్లై చేస్తున్నారో దాని స్థానికత ఉన్న మండలికి మాత్రమే మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఏజ్ ఎంత ఉండాలి అని అంటే మీకు మినిమం వచ్చేసి 21 years ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే మ్యాక్సిమం వచ్చేసి మీకు 35 years ఏజ్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి మ్యాక్సిమం 35 yearsగా ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు వచ్చేసి ఎంత శాలరీ వస్తుంది అని అంటే 11,500 వరకు మీకు శాలరీ అనేది వస్తుంది. అంగన్వాడీ టీచర్గా మీరు ఒకవేళ సెలెక్ట్ అయిపోతే, ఒకవేళ మీరు అంగన్వాడీలో ఆయాగా మీరు కనుక సెలెక్ట్ అయిపోతే మీకు వచ్చేసి 7,000 వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి టోటల్గా 230 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. మీకు వచ్చేసి సీకేపల్లిలో 25 వేకెన్సీస్, బట్టలపల్లిలో 63 వేకెన్సీస్, ధర్మవరంలో 21 వేకెన్సీస్, అదేవిధంగా మనకు వచ్చేసి కదిరిలో 70 వేకెన్సీస్, నల్ల చెరువులో వచ్చేసి 51 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఉమెన్స్ క్యాండిడేట్ పెళ్ళైన వాళ్ళు కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి మనకి మళ్ళీ రావు, రేర్గా వస్తాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీకు వచ్చేసి ఓన్లీ 10th క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక సెలెక్ట్ అయిపోతే మీకు వచ్చేసి 11,500 వరకు శాలరీ వస్తుంది. ఇట్లాంటి ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరింత మోటివేషన్గా ఉండి ఇంకో ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.